విజయవాడలో చేస్తే ఎవరైనా సరే మగవాడు అవుతాడు. విజయవాడ గట్టిగా బలం ఉన్న నాయకులు విజయవాడలో ఎవడైతే గట్టిగా పైకి వస్తారో వాళ్ళే మొత్తం శాసిస్తారన్నమాట ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. దాన్ని దెబ్బేయాలని చెప్పి తూర్పులో వాళ్ళ వల్ల అవ్వదు, సెంట్రల్లో కూడా వాళ్ళ వల్ల అవ్వదు. చుట్టూ ఎటు చూసినా సరే బ్రహ్మరథమే, అటు చూసినా బస్సుకి, ఇటు చూసినా సరే ఎదురు చూసినా సరే పోల వర్షం కాదు. దేవుడు వరుణ దేవుడు ఎలా వర్షం ఎలా కురిశాడో అలాగే జనాలు కూడా అలాగే వచ్చారు. బిల్డింగ్లు కాదు, పసిపిల్లలు కాదు, ముసలోళ్ళు కాదు, మొత్తం ఏ టు జెడ్ ఎక్కడ చూసినా సరే అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఆ బ్రహ్మరథం తట్టుకోలేక ఏంటి మనం ఏం చేయాలని గుండ్లు కొట్టేసుకున్న వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గం వచ్చేపాటికి ఆశ్చర్యం ఉండిద్ది. ఆయన ఎంతో కొంత వాడి కరెక్టే, ఒక రాయి కాబట్టి సరిపోయింది, ఇంకా వేరేదైతే ఎలా ఉండేది అనే పరిస్థితి కూడా అనుకుంటున్నారు మొత్తానికి. అవునండి, అది మీరు మాట్లాడేది కరెక్టే. రాయి గమ్మడి సరిపోయింది, అది ఇంకోటి అయితే ఏమైంది. మీరు జనాలను పెట్టుకుని వస్తున్నారు, మీరు సెంట్రల్ ఫోర్స్ని పెట్టుకుని వస్తున్నారు. మీరు మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు. అప్పుడు మాకు ఫోర్స్ ఏం లేదు. ఫోర్స్ను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్తీరావు నుంచొని దండం పెట్టుకుంటే అలా వస్తున్నాడు. మరి లోకేష్ చాలాసార్లు అన్నాడు ప్యాలెస్ పిల్లి బయటికి రావట్లేదు, పరదాలు కట్టుకొని వస్తుందని కూడా అంటున్నారు. దీనికి దానికి ఏమైనా పోల్చుక ఉందా? ఇలా బయటకు వస్తే ఇలా చేద్దామని చూస్తున్నారు. ఆయన వస్తామండి జనంలో పక్కా ప్లాన్ అండి ఇది. తెలుగుదేశం వాళ్ళు పక్కా ప్లాన్ ఇది, బోండా చేసిన ప్లాన్ ఇది. ఇబ్బంది పడతాడు జీవితంలో తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ ఇబ్బంది పడతారు. అది ఎంతో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు లాంటోడు. ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల నుంచి మైనార్టీల దాకా అందరికీ ఏదో ఒకటి చేశాడండి. అలా నాయకుడు మనం ఏత్తం కూడా దెబ్బ పద్ధతి కాదు అది. ఈ దాడి తర్వాత ప్రజల్లో ఏమనుకుంటున్నారు, అసలు ఇటువంటి మార్పు వచ్చింది? మొత్తం ఇంకా వైసీపీయే, ఇంకా మొత్తం వైసీపీకి వేస్తాం మేము. ఎవడొచ్చా సరే సానుభూతి కోసం జగన్ చేయించుకున్నాడు తెచ్చి అసలు ఆయనకి అవసరం అసలుకి పులివెందుల పులి దానికి సానుభూతి అవసరంలా. సింగిల్ మ్యాన్ ఆర్మీ ఒక్కడే వస్తాడు, 1000 మందితో రా నువ్వు. దట్ ఈజ్ జగన్.